హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిన సీట్ నచ్చకపోతే, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్లకు ఈ యొక్క షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకు 3rd సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ వరకు మనకు రిజిస్ట్రేషన్స్ కమ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్టర్ మరియు ఫీ పేమెంట్ చేస్తుంటారో వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయని అవసరం లేదు. ఎవరైతే డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రము రిజిస్ట్రేషన్ కమ్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, మనం రిజిస్టర్ చేసుకునేప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ని 4th సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ వరకు వెరిఫై చేస్తారు. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రీఅప్లోడ్ ఆప్షన్ అని ఇస్తారు, మనం రీఅప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకు 5th సెప్టెంబర్ నుంచి 8th సెప్టెంబర్ లోపల ఇచ్చిన 4 days లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అంటే కాలేజ్ సెలెక్షన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మనం ఏ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకున్నామో ఆ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనిపిస్తే 9th సెప్టెంబర్ మనము వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ఫైనల్ ఫేజ్ చూసుకున్నట్టయితే 11th సెప్టెంబర్ మనకు సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. అదేవిధంగా కాలేజ్లో మనం అడ్మిషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు కాలేజెస్ వచ్చి 11th నుంచి 13th లోపల, అంటే 3 days లోపల మనము కాలేజ్లో అయితే అడ్మిట్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. ఇదేనండి మనకు ఏపీ ఐసెట్ యొక్క ఫైనల్ ఫేజ్ యొక్క షెడ్యూల్ అండి. ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫైనల్ ఫేజ్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ని షేర్ చేయండి. అంతేనండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.